రాజకీయ పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినాము. ఎవరికి కానీ ఎగ్జిట్ పోల్స్ అనే దాని మీద అవగాహన లేకుండా వచ్చినాయి. ఎందుకంటే పూర్వం 2014 నుంచి 2019లో మనకి దాదాపు అంటే నోటెడ్ ప్రముఖ ఇచ్చే ఇంగ్లీష్ ఛానల్స్ కానీ మన లోకల్ ఛానల్స్ కానీ ఒక 30-35 ఉండేవి. అంటే నేషనల్ ఛానల్స్ ఒక 10, మన రిమైనింగ్ ఈ ఎమ్మెల్యే దానికోసం ఒక 20 అంటున్నది. ఇప్పుడు చూస్తామంటే 100, 150, 200 సర్వేలు వస్తానంటే ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తారనేది బాగా అర్థమైపోతుంది ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది. వాస్తవానికి వీళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్కి చాలా వేరియేషన్ ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో నేషనల్ సర్వేస్ వచ్చేసి 7 ఛానల్స్, ప్రముఖ 7 ఛానల్స్ వచ్చేసి ఓన్లీ ఎంపీ రిలీజ్ చేసినాయి. ఎంపీలో వచ్చేసి కూటమికే, ఎన్డీఏకే వాళ్ళు సపోర్ట్ ఇచ్చినారు. ఇక్కడ వైసీపీకి వాళ్ళు 4-5 అంటున్నారు. కానీ ఈ లోకల్ ఛానల్స్ మాత్రము 20 వైసీపీ అంటారు, 4 ఎన్డీఏ కూటమికి అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మభ్యపెడుతున్నారు ఎగ్జాక్ట్గా అనేది. నాకు తెలిసి మీడియా కూడా అనకూడదు, మీడియా కూడా కొందరికి దాసోహమైంది అనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రజల యొక్క నాడిని ఎవరు కానీ పల్స్ పట్టుకోలేకపోయారు ఒక ఆంధ్రప్రదేశ్లో అనేది. ఇది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో చెప్పగలుగుతున్నారు, తెలంగాణలో 8 బీజేపీ వస్తుంది, 8 కాంగ్రెస్ వస్తుందంటున్నారు. సో అది బాగానే ఉంది. బీఆర్ఎస్ రాదంటున్నారు. అది యాజ్ యూజువల్ అందరికీ తెలుసు బీఆర్ఎస్ అనేది డౌన్ అయిందని. ఎంఐఎంకి ఒకటి వస్తుంది హైదరాబాదు, అది కరెక్ట్గా ఉంది. కానీ అటువంటి సర్వేలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్పలేకపోయాయి అంటే రాజకీయ ఒత్తిడి ఉందా లేదా ప్రజలు మభ్యపెట్టాలన్నా? ఇదైతే మాత్రం చాలా కన్ఫ్యూజ్. ప్రజల్లో చాలామందికి అది వేరియేషన్స్ ఉన్నాయి. కానీ నేను అనుకోవడం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. కానీ అతను చేసిన ఒక చిన్న తప్పేమని నా అభిప్రాయం, అభివృద్ధి మీద ఎక్కువ ధ్యాస చూపలేదు అనేది అయితే తెలుస్తోంది. యువత, చదువుకున్న వాళ్ళు ఎన్డీఏ కూటమికి పోయారనేసి నా అభిప్రాయం. అదొకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేసింటే బాగుండేది. అమరావతి అనేది ఒక స్టాండ్గా తీసుకొని అమరావతినే రాజధానిని ప్రకటించి అమరావతిని డెవలప్మెంట్ చేసింటే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేవాడు. ఇప్పుడు వచ్చే పార్టీ వచ్చేసి మన టీడీపీ పార్టీ ఉంటుంది, కూటమి వస్తుందని చెప్పి ప్రజల్లో బలంగా నమ్ముతున్నారు. కాకపోతే వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన. ఒక డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, మద్యము, ఇసుక, వీటన్నిటిపైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. కాబట్టి వచ్చేది ఎన్డీఏ కూటమి అని అంటున్నారు. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన. ఇది సార్ రిపోర్టు. సామాన్యుడు ఇక్కడ కడపలో అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది. సామాన్యుడు అయితే టీడీపీకి ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ కానీ చేయడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క నాడి ప్రభుత్వం మారబోతున్నదని సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా జరిగిన ప్రభుత్వ ఏర్పాటులో కొన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా పోలవరం కట్టడంలో విఫలం కావడం కానీ, లేదంటే కనుక అమరావతి నిర్మించడంలో వెనుకబడతామని కానీ, లేదంటే రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, రైతాంగానికి కానీ సరైన న్యాయం జరగలేనిదే వాదన ఈరోజు ప్రజల్లో చైతన్యవంతంగా కనబడుతుందని సర్వేలే కాదు, ప్రజల యొక్క నాడివి అదేవిధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు మరోసారి ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనేది సర్వేల రూపంగా తెలియపరుస్తున్నారు. అందువల్ల ఎక్కువ శాతం అది 20 సర్వేలు కావచ్చు, 15 సర్వేలు కావచ్చు, 18 సర్వేలు కావచ్చు, సర్వేల రూపంలో అయితే కళ్ళు కట్టిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది అని అందరికీ తెలిసే విధంగా కనబడుతున్నది. అందువల్ల ప్రజలు అన్ని విధాలుగా బాగుండాలంటే కనుక కూటమి ఏర్పాటు జరగాలని ప్రజలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీ జరిగిన ఎలక్షన్లు ఎలాగ జరిగాయంటే చాలా క్రిటికల్ కండిషన్లో జరిగినాయి. కానీ ఈరోజు వచ్చిన సర్వేలు చూస్తే అది ఆ క్రిటికల్ కాదు కదా, అంతా వన్ సైడ్గా కనిపిస్తుంది. మోస్ట్లీ అన్ని ఛానల్స్లోనూ అన్ని సర్వేలు కూడా కూటమికే అనుకూలంగా చెప్తున్నారు. ఒకే ఒక సర్వే మాత్రం ఆరా అనేది వైసీపీకి అనుకూలంగా చెప్తుంది. ఈ ఎందుకు వచ్చిందంటే 5 ఏళ్ల జగన్ పరిపాలనలో పడ్డ కష్టాలు, వాళ్ళు అనుభవించిన
నరకము అవన్నీ చూసి జనాలు ఎక్కడ చూసినా రోడ్డు లేవు, ఉద్యోగాలు లేవు. ఎక్కడే కానీ సంక్షేమ పథకాలు ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఆధారపడితే కాదు, అభివృద్ధి కూడా ఉండాలా. సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది 2 చక్రాలు లాంటివి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, అప్పు తీసుకొని వచ్చి ఓన్లీ సంక్షేమం మీద ఆధారపడ్డాడు. కానీ అక్కడ అభివృద్ధి అనేది లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. దాని కారణంగా యువత చాలా దీని మీద ఓటింగ్ మీద చాలా ప్రభావం చూపింది. అదేవిధంగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కారణం ఏమంటే మోస్ట్లీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 51 రోజు జైల్లో పెట్టిన కారణం అది మెయిన్. టోటలీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక కుదిపేసిందని చెప్పుకోగలను. ఏది ఎలా ఉన్నా 9వ తేదీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ కేంద్రంలో కానీ కూటమి బ్రహ్మంజనం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా కొన్ని సర్వేలు రావాల్సి ఉన్నది. అవి నేషనల్ సర్వేలు కూడా మోస్ట్లీ అలాగే ఉంటాయని నాకు అనుకుంటున్నా. ప్రజల నాడి ఎలా ఉందంటే ఎవరు దాన్ని పసిగట్టేకి లేదు. 2019లో కూడా అలాగే అప్పుడు కూటమి లేదు, చంద్రబాబు నాయుడు గెలుస్తారనుకున్నారు. కానీ కేకే సర్వే చెప్పిన ప్రకారంగానే 1919లో 150 సీట్లకు పైన వైసీపీ గెలుస్తుందని చెప్పినారు. అలాగే గెలిచింది. ఇప్పుడు కూడా కేకే సర్వేలో 161 సీటు గెలుస్తుందని చెప్తున్నారు. 25కి 25 లోక్సభ స్థానాలు కూటమి గెలుస్తుందంటున్నారు. కడప లోకసభ స్థానం కూడా టీడీపీనే గెలుస్తుంది అని చెప్పేసి కేకే సర్వేలో చెప్పడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడేమో అని అనుకుంటున్నాను నేను. నమస్కారం అండి. గత నెల మే నెల 13వ తేదీ జరిగినటువంటి ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సర్వేను ఎన్డీఏ కూటమైనటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకే అన్ని కూటములు అన్ని ఒక్క సర్వేలు అత్యధికమైన మెజారిటీతో కూటమి గెలుస్తుందని అన్ని విశ్లేషణలోనూ బయట వెలువడ్డాయి. ఈ రోజు అయినటువంటి 1వ తేదీన వెలువడ్డాయి. అంతేకాకుండా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల వల్ల ఈసారి ప్రభుత్వాన్ని కోల్పోయి పరాభవం చెంది పూర్తిగా నిర్వీర్యమయ్యి దాదాపుగా 40 నుంచి 50 సీట్ల లోపుకే నిలిచిపోయే పరిస్థితి వచ్చిందనమాట. ఈ ప్రభుత్వం పరిపాలించిన 5 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, రైతులకు కానీ మరియు ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక ఉద్యోగం కానీ ఏమీ చేయకోకుండా ప్రజలను ఊరికే 100 రూపాయలు ఇవ్వడము, 10 రూపాయలు ఇవ్వడము, 100 రూపాయలు దోచుకోవడము, ఇదే విధంగా చేయడం వల్ల ప్రభుత్వాన్ని పూర్తిగా కూలదొచ్చే పరిస్థితికి వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్జిట్ పోల్ సర్వే 2024 ఎలక్షన్కి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని సర్వేలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కొన్ని సర్వేలు ఆ ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జరిగిన ఈ దౌర్జన్య పరిపాలన, దుర్మార్గం పరిపాలన చూసి ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించారనేది మనం స్పష్టంగా ఏదైతే మనకు ఓటు పర్సంటేజ్ పెరిగిందో దాన్ని బట్టి స్పష్టంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఈ 2024లో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, పార్టీకి వాళ్ళకి అభిమానంతో వాళ్ళు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ మీదే వాళ్ళ అభిప్రాయాన్ని ఉందని చెప్పి మేము గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు ఇప్పుడు వస్తున్నటువంటి 6:30 తర్వాత వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో దాదాపు మనం 15 ఆత్మసాక్షి, ఆపరేషన్ చాణక్య, జన్మత్, పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ లెబొరేటరీ, చాణక్య పార్థదాస్, అగ్నివీర్, ర్యాప్ స్ట్రాటజీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. దీంట్లో ఒక ఏబీపీ ఓటర్లో ఎంపీ స్థానాలు 4 వైఎస్ఆర్సీపీకి, 21 టీడీపీకి. అలానే చాణక్య ఏపీ చాణక్యలో కూడా వైఎస్ఆర్సీపీకి 50, టీడీపీకి 114 చూపిస్తూ ఉన్నాయి. అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు చూపిస్తూ ఉన్నాయి.
అదే పార్లమెంట్ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ. ముఖ్యంగా దీంట్లో ఆర్ఆర్ మస్తాన్ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. ఆర్ఆర్ మస్తాన్ గారు ఇంత ముందు కూడా చాలా చేశాడు. ఈరోజు కూడా ఆర్ఆర్ మస్తాన్ గారు చేసినటువంటి దాంట్లో వైసీపీకి 194 నుంచి 104, టీడీపీకి 71 నుంచి 81. అంటే అది ఎందుకు కరెక్ట్ అనిపిస్తుందంటే ఎడ్జి పెద్ద లేదు. ఇప్పుడు అటు 4 ఇటు 10 చూపించినా కూడా ఈయన చూపించిన దాంట్లో ఏంటంటే 80, 104 చూపిస్తూ ఉన్నాయి. ఒక 25-30 తేడాతో చూపిస్తూ ఉన్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా 49, 47 చూపిస్తూ ఉంది. 49.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 47.6 ఏమో టీడీపీకి చూపిస్తాను. కాబట్టి ఇది కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. అలానే మరి రేస్ కూడా దాదాపు 60 టీడీపీకి, 120 చూపిస్తూ ఉంది. సరే, ఏదైనా దీనికి ఏం చెబుతారంటే ఆర్ఆర్ మస్తాన్ గారు, సీట్లు ఇంతకుముందు 23 కదా టీడీపీకి ఉన్నది. ఇప్పుడు బీజేపీ బీఎస్పీ అన్నీ కలిసినాయి కాబట్టే ఈ యొక్క మరి స్థితికి వచ్చింది. 81 to 81 వచ్చినది. అంటే 23 నుంచి 50 సీట్లు 60 సీట్లు పెరిగినాయి. కాబట్టి ఆ 3 పార్టీలు కలిసినాయి కాబట్టే గెలిచేంత లేదు, కానీ పార్టీలో సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఆయన యొక్క అంచనా. బహుశా అది దానికి కారణాలు కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఓట్లు స్త్రీలై పెరిగినాయి. For more videos like this, subscribe Big TV channel.